వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నిరుద్యోగ సమస్యలను రూపుమాపి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రానున్న రోజుల్లో పలు కంపెనీల ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుడుతున్నాం. వైసీపీ ఎన్ఆర్ఐల వెల్లడి. ఓటు హక్కు కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి 5, 6వ తేదీలలో ఓటు హక్కు వినియోగం కోసం పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవచ్చు. మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్. వార్తల్లోని వివరాలు. నిరుద్యోగ సమస్యను రూపుమాపి ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలు కంపెనీలను స్థాపించనున్నట్లు ఎన్ఆర్ఐలు వంగిమల్లా శ్రీనివాసరెడ్డి, ఉపేంద్ర కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం స్థానిక కొంగారెడ్డిపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ కారణాలతో ఐటీ కంపెనీలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలకు తరలిపోయేవారన్నారు. అయితే గత 5 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలు, ప్రోత్సాహకాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 30,000 ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తాము కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పలు ఐటీ కంపెనీల ఏర్పాటు పనులను ప్రారంభిస్తామని వివరించారు. చాలా అవసరం అవుతుంది. మన బ్యాంకులో 1000 మెంబర్స్ని తీసుకున్నాం, కానీ మాకు అది వర్కౌట్ కావట్లేదు, అంటే కాస్ట్ రీత్యా. సో అప్పటి నుంచి ఒక సెకండ్ గ్రేడ్ సిటీలో దీంట్లోని ఎస్టాబ్లిష్ చేయాలనే ఇంపార్టెన్స్తో ఈ చిన్న ప్లేస్లన్నింటినీ వాచ్ చేస్తున్నామంటే ఇలా చూస్తున్నాము. విజయానందరెడ్డి గారు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం అంతా చూస్తే ఇది కరెక్ట్ పాయింట్ మనకి యాక్చువల్గా మనీ వైస్, కానీ అది అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఉద్యోగాలు డెవలప్ చేసేదానికి చాలా అవసరం అవుతుంది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో ఆ క్లినికల్ ట్రయల్స్ అన్నీ ఇప్పుడే మాట్లాడి దానికి అన్నిటికీ అప్లై చేసుకొని ఐటీనే కాకుండా బయోటెక్, క్లినికల్ ట్రయల్స్, జాబ్స్, దానికి సరిపడ ట్రైనింగ్ గురించి కూడా ఇందాకే రెడ్డప్ప గారితో మాట్లాడాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏమన్నా అలాంటివి అరేంజ్ చేయగలమని పూర్తి చేయితరిస్తా అన్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా నెక్స్ట్ 1 ఇయర్లో ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం గ్యారంటీ. సో అదేవిధంగా మిగతావన్నీ ఇంకా ఫైనాన్స్ అలాంటి ఏరియాస్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అన్నిటికీ బేర్ మినిమం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడనే పెట్టి ట్రైనింగ్ మేమే ఇచ్చి తర్వాత మళ్ళీ జాబ్స్ కూడా మేము ఇస్తాం. అది ప్లాన్. సో 1 ఇయర్లో డెఫినెట్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. అందుకు మన విజయానందరెడ్డి గారు, రెడ్డప్ప గారు ఇద్దరు డెఫినెట్గా మళ్ళీ మనకి ఎమ్మెల్యే, ఎంపీ అయితే అది మనకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మనకు చిత్తూరుకి ఒక పేరు తీసుకొచ్చేదానికి ట్రై చేస్తాం. ఎంతమంది బెంగళూరు ఆఫీసులు ఉన్నాయి. అందులో నేను చిత్తూరు, మా సొంత ఊరు హైదరాబాద్ దగ్గర హైదరాబాద్పల్లి, కానీ నేను పుట్టి పెరిగినంత తిరుపతి. సో ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ అన్నమాట. సో ఇంతవరకు చిత్తూరులో చూసింది లేదు. ఎప్పుడైనా విలేజ్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే తిరుపతి వెళ్దాం, బెంగళూరు వెళ్దాం, చెన్నై వెళ్దాం, కానీ చిత్తూరుకి రావాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అన్సర్టెనిటీ, ఇదేదో ఒక మటలు దొరుకుతాయి, గోండాలు ఉన్నారు ఇక్కడ, ఇట్లా టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. సో ఫస్ట్ టైం ఒక భద్రత కలిగే ఒక విధంగా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత. సో డెఫినెట్గా ఇక్కడ మా ఇద్దరు మిత్రులు చెప్పినట్టు సో మేము డిస్కస్ చేసి విల్ కమ్ అప్ విత్ ద ప్లాన్. దీని భాగంగానే నిన్న మేము యాక్చువల్గా మన వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయనతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయింది. తర్వాత ఇక్కడ రూసా అని చెప్పేసి ఒక ఐటీ రిలేటెడ్ కంపెనీ ఉంది యూనివర్సిటీలో. సో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఇప్పుడు 2 యూనివర్సిటీస్తో పనిచేస్తున్నారు. సో మేము వాళ్ళ ద్వారా ఇక్కడ ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించడానికి తప్పకుండా ట్రై చేస్తాను. సో ఇది నా సొంత ఊరే. సో డెఫినెట్గా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇదే విధంగా ఈ అవకాశాన్ని చిత్తూరు ప్రజలు ఉపయోగించుకొని అన్నని విజయానందనని, రెడ్డప్ప గారిని భారీ అవకాశాలతో గెలిపిస్తే మాకు కూడా ఒక ఇది ఉంటుంది. డెఫినెట్గా మేము ఇక్కడ వచ్చి మేము చేయగలమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. ప్రధానంగా మద్రాసు రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా చిత్తూరు అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్, కానీ అభివృద్ధి మాత్రం ఇంతవరకు జరగలేదు.
భగవంతుడి దయ వల్ల చిత్తూరుకి చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేస్ కనెక్టివిటీ రావడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా పోర్టు కనెక్టివిటీ కూడా తర్చూర్ హైవే ద్వారా 150 కిలోమీటర్స్లో లాజిస్టిక్ ఎక్స్పెండిచర్ కూడా బాగా తక్కువతో ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీ వచ్చింది. కాబట్టి చిత్తూరు సరౌండింగ్ టోటల్గా కూడా చుట్టూ రింగ్ రోడ్లు సరౌండింగ్ మొత్తం ఎక్స్ప్రెస్ హైవే మెట్రోపాలిటన్ సిటీస్కి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎయిర్ కనెక్టివిటీస్ కూడా 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, 3 పోర్టు కనెక్టివిటీలు అనుసంధానం అయి ఉంది. కాబట్టి పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ రావడానికి మంచి అవకాశాలు ఉండాలనే విధంగా నేను విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వాళ్ళందరూ ఇక్కడ ఆహ్వానితులై వచ్చి వాళ్ళ సందేశాన్ని మీకు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనం చేసే పని సంకల్పం గొప్పదైనప్పుడు భగవంతుడి తోడు కూడా ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా పేద జీవితం గడుపుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు, పేద పిల్లలు చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు దైవ సమానులుగా మనం కూడా భావించాలి. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో నేను మా ఎంపీ గారు మేమిద్దరం కూడా వాళ్లకు కావలసిన ప్రభుత్వం తరపు నుంచి అనుమతులు కానీ, అదేవిధంగా కలెక్టర్ ద్వారా వాళ్ళకు కావాల్సిన ల్యాండ్ కానీ అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళు ఎటువంటి చిన్న సమస్య అనేది లేకుండా సామరస్యంగా గౌరవప్రదంగా వాళ్ళకన్నీ కూడా రెడ్ కార్పెట్ ఇన్వైట్ చేసి దగ్గరుండి మా సొంత పనిగా మేము భావించి మాకు కేవలము మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ అవకాశాలే ప్రధాన అజెండా అనే విధం. కాబట్టి వీళ్ళని మేము దేవుడి కంటే ఎక్కువ భావించి వీళ్ళ ద్వారా మిగతా వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేసి భవిష్యత్తులో 30-35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేదానిపై ఇది కేవలం ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే. దీని తర్వాత చాలామంది ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు. చిత్తూరు అభివృద్ధికి మేము ముందుండి గెలిపిస్తామనే విధంగా చాలామంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 5-6వ తేదీలలో ఓటు హక్కు రిజిస్టర్లు అయిన సంబంధిత ఆర్ఓల కార్యాలయాలలో తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. గురువారం స్థానిక జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా మే 13న జరగనున్న పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం ఫామ్ 12D ద్వారా 16,571 మంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 5-6వ తేదీలలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి ఏప్రిల్ 26వ తేదీ వరకు ఫామ్ 12D-లకు సంబంధించి దరఖాస్తులు అందాయన్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు కలిగిన 11,042 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 929 మంది అత్యవసర సర్వీసుల శాఖలైన వైద్య, పశుసంవర్ధక, ఇతర శాఖల ఉద్యోగులు తమ ఓటు హక్కు రిజిస్టర్ అయిన సంబంధిత ఆర్ఓ కార్యాలయాలలో ఈ నెల 5-6వ తేదీలలో చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగిన 3,449 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 585 మంది అత్యవసర సర్వీసుల శాఖల ఉద్యోగులు ఈ నెల 5-6వ తేదీలలో జిల్లా సచివాలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఈ నెల 5న పీఓలు, ఏపీఓలు, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్ రోజున ఎన్నికల విధులలో పాల్గొంటున్న అత్యవసర శాఖల ఉద్యోగులు 6వ తేదీన తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చునని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడానికి ఈ నెల 5-6వ తేదీలలో మాత్రమే అవకాశం ఉందని, గడువు దాటిన అనంతరం పోస్టల్ బ్యాలెట్ అనుమతించబడదని ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు, అసిస్టెంట్ కలెక్టర్ హిమ వంశీ, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఫిఫ్త్
5th, 6th తేదీలలో ఎంప్లాయీస్కి సంబంధించి అంటే చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఫస్ట్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకున్నాము. ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మనకి ఎంతమంది అయితే ఉన్నారో ఆ నెంబర్స్, తర్వాత వాళ్ళకి 2 రకాల ఓట్లు అంటే బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ సంబంధించి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 26వ తేదీ వరకు మనం వారికి ఇచ్చిన ఫామ్ 12 ఫామ్ 12D అంటే ఫామ్ 12 అంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటారు ఈ పోస్టల్ బ్యాలెట్ కావాలని. ఆ ఫామ్స్ వాళ్ళకి ఇవ్వటము, హెచ్ఓడీల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవటము. అలా కలెక్ట్ చేసుకున్న వాటిని మనం ఇప్పుడు ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్కి పంపించి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ 5 తేదీలో 6వ తేదీలో వేయడానికి అందుబాటులో పెడుతున్నాం. దీనికి సంబంధించి నిన్ననే మనం ఒక ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రొసీడింగ్లో ముఖ్య విషయాలు ఏమంటే, ఒకటి 5వ తేదీ నాడు ప్రతి ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో ఆ అడ్రస్ అవంతా నేను ప్రొసీడింగ్ మీకు పంపిస్తున్నాను. సో దాంట్లో ఉంటుంది. సో ఆల్ అడ్రసెస్ సంబంధించి ఆ ఫెసిలిటీస్ నాకు ఎక్కడ ఉన్నాయనేది ఆ డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. సో ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ అనేవి 5 తేదీలు 6 తేదీల్లో ప్రతి ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళకి ఎక్కడ ఓటు రిజిస్టర్ అయిందో అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో వారు వెళ్ళి ఓటు వేయచ్చు. ఎవరైతే ఫామ్ 1220 సబ్మిట్ చేసుంటే ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు వెళ్ళి ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో 5వ తేదీ 6వ తేదీ ఓటు వేయచ్చు. 5వ తేదీ ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అడిషనల్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, తర్వాత ఓపీఓ అంటే అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ప్లస్ మైక్ అబ్జర్వర్స్కి పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ పోలింగ్కి ఆ రోజు ఎవరికైతే పోలింగ్కి డ్యూటీ వేసి ఉంటాం అంటే మన వైపు నుంచి డిఓ వైపు నుంచి ఎవరికైతే మనం ఆర్డర్స్ ఇచ్చామో వాళ్ళకి ఫస్ట్ 5వ తేదీ వాళ్ళు ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. 6వ తేదీన పోలీస్ వారు, తర్వాత ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఈ హెల్త్ కానీ, తర్వాత ఈ వెటర్నరీ కానీ, ఇలాంటి ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఎవరైతే 13వ తేదీ పోలింగ్ రోజు మనకి డ్యూటీలో ఉంటారో వాళ్ళందరికీ 6వ తేదీ ఇవ్వడం జరిగింది. సో ఈ 5 తేదీ 6వ తేదీలో మన జిల్లాలో ఉన్న ప్రతి ఎంప్లాయీ ఎవరికైతే ఓటు మన జిల్లాలో ఉందో వారు అక్కడ వినియోగించుకోగలరు. ఆ తర్వాత వస్తే ఫామ్ 12 ఇచ్చారు, వాళ్ళు మన జిల్లాలో పనిచేస్తున్నారు కానీ వాళ్ళ ఓటు బయట జిల్లాలో ఉంటుంది. అలా 3400 మంది ఉన్నారు మన దగ్గర. నోట్స్ అంతా నేను మీకు పంపించాను నెంబర్స్ అది. సో ఈ 3400 మందికి మనం చిత్తూరులో ఆ 2 రోజులు ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాం చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో. ఎందుకంటే వీళ్ళు రకరకాల చోట్ల పనిచేస్తున్నారు అండ్ వాళ్ళ ఓట్లు ఆరో దగ్గర ఉండవు. సో అవి నేను బయట జిల్లా నుంచి తెప్పించుకొని ఇక్కడ మన జిల్లా తప్పితే 25 జిల్లాలకి ఇక్కడ నేను ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదులు 100% అఖండ మెజార్టీతో గెలుస్తారని మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి వారసులు మబ్బు దేవనారాయణ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు టీడీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ కార్పొరేటర్లు దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. కారు మీద పేరు వేసుకోవడానికే ఈ పదవి పరిమితమైందన్నారు. ఇలా తిరుపతిలో ఎన్నో అవకతవకలు జరిగాయని, వీటినంతా తిరుపతి ప్రజలు గమనిస్తున్నారని, రానున్నది ఎన్డీఏ ప్రభుత్వ పాలనేనని తెలియజేశారు. మీడియాలో వచ్చాయి, ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు, గుర్తుపెట్టుకొని ఉన్నారు. అన్నీ చింపేసి అక్కడ బయట తోసేసి ఉంటే మరి మున్సిపల్ ఆఫీస్ ముందర ఒక అతనైతే ఎస్పీ గారు వచ్చారు, అప్పుడే కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు, నా పత్రాలు చింపేస్తున్నారంటే కూడా ఆయన కనీసం దానికి రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా బయట తోసేయమన్నాడు. అక్కడికి మా ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు వెళ్తే ఒక లేడీ అక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఆవిడ లోపలికి కూడా పంపకుండా బయటికి తోసుకుంటూ వచ్చి కార్యకిచ్చి పంపించేశారు. దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు? ఏ తిరుపతి ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళు చాలా తెలివైన వాళ్ళ ప్రజలు. మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, లాస్ట్ ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో రాష్ట్రం మొత్తం కూడా జగన్ మాటలు నమ్మి మోసపోయేసి అతనికి ఇచ్చారే కానీ
తిరుపతి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివిగా ఇచ్చారు. నువ్వు లాస్ట్ టైం నువ్వు ఇక్కడ గెలవలేదు, ఎలా గెలిచావో కూడా అందరికీ తెలుసు ఆ విషయం. అటువంటిది ఇప్పుడున్న వేవ్లో, ఇప్పుడున్న దీంట్లో మీరు ఎలా గెలుస్తామనుకుంటున్నారు? గెలవలేక ఇలా అబద్ధాలు చెప్పి మీరు గెలవాలనుకుంటున్నారా? 180 మంది కార్పొరేటర్ల పేరు చెప్తే మేము ఏ వార్డుకి వెళ్ళినా కార్పొరేటర్లు చేసిన అకృత్యాలే చెప్తున్నారు. వాళ్ళు చేసిన అరాచకాలు. కనీసం కొంతమంది ఇళ్లలో చిన్న పనులు ఇంటి లోపల పనులు చేసుకోవాలంటే కూడా, ఇంటి ముందు చిన్న ఇసుక దోలుకుంటే కూడా వాలంటీర్ని పంపించి, సచివాలయ సిబ్బందిని పంపించి, కార్పొరేటర్లు బెదిరించి కార్పొరేటర్ ట్యాక్స్. చాలామంది కార్పొరేటర్లు అలా చేశారు. చాలామంది కార్పొరేటర్లని వాళ్ళు వస్తానంటే కూడా వార్డులో ప్రజలు మాకు చెప్పిన మాట ఏమంటే వాళ్ళని రానివ్వద్దండి, వాళ్ళు వస్తే మీకు మైనస్ అవుతుంది అని మాకు చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి మేము ₹1 ఇస్తామా? వాళ్ళ కాళ్ళు మేము పట్టుకుంటామా? చెప్పడానికైనా ఆయనకు ఉండాలా, వినడానికైనా ఎవరు వింటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఇటువంటి మాటలు. కనీసం ఇప్పుడైనా తెలుసుకొని ఆ కార్పొరేటర్ని పెట్టుకొని మీరు ఎంత బలంగా చేస్తే, ఎంత బలంగా వాళ్ళని తిప్పితే వాటి మీద మాకు అంత ప్లస్ అవుతుంది. పోలింగ్ కేంద్రంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో సాధారణ పరిశీలకులు షాదీ కలాం, కైలాస్ వాఖండే, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీలతో కలిసి ఈ నెల 13న పోలింగ్ రోజు సందర్భంగా సూక్ష్మ పరిశీలకులు నిర్వహించే విధులకు సంబంధించి ఒకరోజు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈ నెల 13న పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణ తీరు పరిశీలించాలన్నారు. ఓటింగ్ శాతం గతంలో తక్కువగాను లేదా ఎక్కువగా ఓటింగ్ శాతం కలిగిన వివిధ సంఘటనల సంబంధించి జిల్లాలో 425 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ప్రతి క్రిటికల్ పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్, నిరంతర వీడియోగ్రఫీ ఏర్పాట్లతో పాటు సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ఈరోజు సూక్ష్మ పరిశీలకుల విధులు, బాధ్యతల గురించి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మైక్రో అబ్జర్వర్లకు నియోజకవర్గాల వారి విధుల కేటాయింపు జరిగిందన్నారు. 11వ తేదీ సాయంత్రానికి మీకు ఏ మండలం, ఏ గ్రామానికి నియమించారు అన్న వివరాలు మీకు తెలుస్తాయని, 12వ తేదీ ఉదయం 7 గంటల కల్లా మీకు కేటాయించిన నియోజకవర్గం కేంద్రంలోని రిటర్నింగ్ అధికారికి రిపోర్టు చేయాలన్నారు. మీ విధులు, బాధ్యతలకు సంబంధించి 18 పాయింట్లు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని 13న మీ యొక్క 18 రకాల రిపోర్ట్స్ను సంబంధిత రిసెప్షన్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందజేయాలన్నారు. మీరు చేసే ప్రతి పనిని సాధారణ పరిశీలకులు పరిశీలిస్తుంటారని తెలిపారు. 14న సూక్ష్మ పరిశీలకులు, సాధారణ పరిశీలకులు అందుబాటులో ఉండాలన్నారు. జీడీ నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సాధారణ పరిశీలకులు కైలాష్ వాఖండే మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో మీ విధులు, బాధ్యతల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. Maybe large number of persons entered, any unauthorized influence by any of the person, any kind of abnormality you see, there is no person with the women's view. You must think about that something is happening when you have to take down, and any such event you have to report to the author. What as in the side format will be sending it and we will be providing to the visiting center. ఎన్నడూ లేని
విధంగా ఈ సంవత్సరం ఎండలు దంచి కొడుతున్నాయి. విపరీతంగా కొడుతున్న ఈ ఎండ కారణంగా ప్రముఖ దేవస్థానాల్లో ఒకటైన తిరుపతి కొండపై భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వరుస సెలవులు వచ్చినప్పటికీ రద్దీ పెరగలేదు. ఇదిలా ఉండగా ఈరోజు మధ్యాహ్నం ఒకసారిగా వాతావరణంలో భారీగా మార్పులు వచ్చాయి. ఉరుములు, మెరుపులు, మబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది. తిరుపతి దేవస్థానం సమీపంలోని మాడ వీధుల చుట్టుప్రక్కల ఈ వర్షం పడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, వడగాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు ఒకసారిగా నేడు కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.